పావుగంట గట్టిగా పావుగంట సేపు ఈడ్చి కొట్టిన ఈదురుగాలులకు దంచి కొట్టిన వానకు హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. ఎక్కడికక్కడ హోర్డింగ్లు, చెట్లు, కరెంటు స్తంభాలు రోడ్లపై అడ్డంగా పడిపోయాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. రోడ్లపై మోకాల్లోతు నిలిచిన నీళ్లలో ముందుకెళ్లలేక వాహనాలన్నీ ఒకదానికొకటి ఆనుకుని కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ కావడంతో వెనక్కి వెళ్లలేక రోడ్లపై వాహనదారులు నరకం చూస్తున్నారు. ప్రధాన ప్రాంతాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, ఖైరతాబాద్, దిల్సుఖ్ నగర్, కోటితో పాటు శివారు ప్రాంతాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ లో సాయంత్రం వరకు వాతావరణం బాగానే ఉంది. ఉదయం నుంచి మబ్బులు పట్టి ఉండటంతో చల్లని వాతావరణంలో సిటీ జనం సేద తీరారు. అయితే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో భారీ వర్షం మొదలైంది. ఆ ఏరియా ఈ ఏరియా అన్న తేడా లేకుండా సిటీ మొత్తం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు వీయటంతో పాటు వడగళ్లు పడ్డాయి. అనేక చోట్ల హోర్డింగులు విరిగిపడ్డాయి. చెట్లు నేలకూలాయి. దీంతో ద్విచక్ర వాహనాలు, కార్లు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ సమీపంలో భారీ హోర్డింగ్ కూలిపోయింది. దాంతో పలు కార్లు ధ్వంసమయ్యాయి. జూబ్లీహిల్స్ లో ఓ భారీ హోర్డింగ్ ఈదురుగాలులకు నేల కూలడంతో 9 కార్లు ధ్వంసమయ్యాయి. వాటిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడి నుంచి మా ప్రతినిధి కమల్ మరిన్ని వివరాలు అందిస్తారు. జూబ్లీహిల్స్ లో కురిసిన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో కొద్దిపాటి వర్షానికి అతలాకుతలమైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎక్కడైతే భారీ హోర్డింగ్ కుప్పగూలిపోయిందో ఆ హోర్డింగ్ కుప్పగూలిపోవడంతో కార్లన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ అన్నిటిని కూడా చూస్తున్నాము. ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ఈ ప్రమాదం చూడొచ్చు, తీవ్రత చూడొచ్చు. కార్లన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. ఓవైపు విద్యుత్ అంతా కూడా పూర్తిగా నిలిపివేసినప్పటికీ అధికారులు కొద్దిసేపటి క్రితం విద్యుత్ను పునరుద్ధరించే ప్రయత్నం చేయడంతో పూర్తిగా మంటలు చెలరేగే ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు. సార్, మీకున్న సమయం ఎన్ని గంటలకి ఈ ప్రమాదం జరిగింది? సుమారు 5 గంటల ఆ టైంలో జరిగిందండి. పెద్ద గాలి దుమ్ము వర్షం వచ్చింది. సడన్గా పడిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ నెక్సా షోరూమ్ ముంగట కార్లు పార్క్ చేసి ఉన్నాయి. ఆ కార్ల మీద పడిపోయింది. అది పడిపోయింది. మేము వచ్చినాం, చాలా వరకు రోడ్డు క్లియర్ చేసినాం. ట్రాఫిక్ మేమైతే క్లియర్ చేసినాం. ప్రస్తుతానికి కొంచెం ఉంది, అది కూడా ఇప్పుడు తెప్పించి క్లియర్ చేపిస్తాం. ఎన్ని కార్లు డ్యామేజ్ అయిపోయినాయి సార్ దీంట్లో? ఏమో అక్కడైతే 6 కనిపిస్తున్నాయి. 6 కార్లు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. వాళ్ళు పార్కింగ్ చేసిన కార్ ముందర వాళ్ళ షోరూమ్ ముంగట పార్క్ చేశారు, అవి డ్యామేజ్ అయినాయి. ఇది దేనికి సంబంధించిన హోర్డింగ్ సార్? ఇది ఈ ప్రకాష్ ఆర్ట్స్ వల్ల హోర్డింగ్ అది గాలికి కింద పడిపోయింది. మొత్తానికి హోర్డింగ్ గాలికి కింద పడిపోవడంతో దాదాపు 6 కార్లు పూర్తిగా ధ్వంసమైపోయాయని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు. ఈ విద్యుత్ వైర్లన్నీ కూడా ఉండడము కొంత ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు దీంట్లో విద్యుత్ సరఫరా అవుతుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మనం చూడొచ్చు ఆ హోర్డింగ్ ఒక్కసారిగా దాదాపు కేవలం 10-15 నిమిషాల పాటు కురిసినటువంటి వర్షానికి, గాలి దుమారానికి ఒక్కసారిగా
ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మనం ఇదంతా కూడా హోర్డింగ్ కూల్పినటువంటి ఘటనా స్థలాన్ని చూడొచ్చు. కేవలం గాలి దుమారానికి ఈదురుగాలులకు ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా అధికారులు నిర్ధారించారు. మొత్తానికి ఈ హోర్డింగ్ను బయటికి తీసే ప్రయత్నంగా సిబ్బందిని అటు జిహెచ్ఎంసీ అధికారులు ఇతరత్ర సిబ్బందిని కూడా అధికారులు రంగంలోకి దింపారు. ఆ హోర్డింగ్ను పూర్తిగా కట్ చేసిన తర్వాత తీసే ప్రయత్నం చేస్తున్న ప్రస్తుతం మనం చూడవచ్చు. హోర్డింగ్ను తరలించే ప్రయత్నం కూడా జరుగుతుంది. మొత్తంగా ట్రాఫిక్ను ఒకసారి చూసినట్టయితే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇక్కడ వరకు పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది. ఇటు అధికారులు దీన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ను చూడొచ్చు మనం. దాదాపు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, బంజారాహిల్స్, మాదాపూర్ పరిసర ప్రాంతాల వరకు కూడా ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కొద్ది దూరంలో చూడొచ్చు మనం. హోర్డింగ్ కింది భాగంలో కూడా ఒక కారు పూర్తిగా నలిగిపోయినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. పూర్తిగా నలిగిపోయింది. ఇందులో విద్యుత్ వైర్లు కూడా ఉండడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఎవరు కూడా ఈ ప్రాంతానికి రావాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక్కడ విద్యుత్ను పూర్తిగా నిలిపివేసినప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం విద్యుత్ను పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. దాంట్లో కొంత మంటలు చెలరేగాయి. ప్రస్తుతానికి సహాయక చర్యలకు గాను అటు జిహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. వీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఈ గాలివాన సృష్టించినటువంటి బీభత్సం మూలంగా ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కట్టర్ల సాయంతో దీన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కట్టర్ల సాయంతో దీన్ని పూర్తిగా తీసే ప్రయత్నం చేస్తున్నారు. గ్యాస్ వెల్డింగ్ సాయంతో కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జూబ్లీహిల్స్లో హోర్డింగ్ కూలినటువంటి ఘటనా స్థలం వద్ద దాదాపు 6 కార్లు పూర్తిగా నేలమట్టం అయిపోయాయి. ఇది కేవలం 10 నుంచి 15 నిమిషాల పాటు వచ్చినటువంటి గాలి వాన బీభత్సం ఈ విధంగా సృష్టిందని చెప్పొచ్చు. ఇదే పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా సహాయక చర్యలు చేస్తున్నారు. హోర్డింగ్ కూలిన ప్రాంతం నుంచి, జూబ్లీహిల్స్లో హోర్డింగ్ కూలిన ప్రాంతం నుంచి కెమెరా పర్సన్ గిరితో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.